సరదాగా సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసే మనలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. హాయ్ గాయ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ని, ఆ షార్ట్స్ని చూస్తూ మనం ఎంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తున్నాం. ఎస్, మనకి ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా మనకి రికమెండ్ చేసే కంటెంట్ చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి మనం హౌస్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మనలో ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉండాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్ఫర్మేటివ్ వీడియోసా? దీనికి ఆన్సర్ అయితే మీలో మీకే ఆన్సర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారో నాకంటే మీకే బాగా తెలుసు. అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? యాజ్ ఏ స్టూడెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ అవుతుంది అని నాకు ఒక $1 million క్వశ్చన్ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అని గూగుల్లో సెర్చ్ చేసి, ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎ ఫ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దట్ అలౌస్ యూజర్స్ టు షేర్ ఫొటోస్ అండ్ వీడియోస్, కనెక్ట్ విత్ అదర్స్, సెండ్ ప్రైవేట్ మెసేజెస్, క్రియేట్ స్టోరీస్ అని వచ్చింది. ఇందులో నా అకాడమిక్స్కి సంబంధించి అయితే ఏం కంటెంట్ నాకు కనిపించలేదు. అది నా ఎగ్జామ్స్ టైం 2 days ముందు 1 day బ్యాటింగ్ చేసి పాస్ అయిపోదాం అని బుక్ తీసా. ఈలోపు నా ఫ్రెండ్ నాకు ఒక రీల్ షేర్ చేసి, ఆ రీల్ అయితే చాలా కామెడీగా ఉంది, వెరీ ఫన్నీ. పైకి స్క్రోల్ చేసా, దాని రిలేటెడ్ రీల్స్ నాకు కొన్ని వచ్చాయి. నేను కూడా పంపిన రీల్ కి రిటర్న్ గిఫ్ట్ గా నేను షేర్ చేసా. దానికి తను రియాక్ట్ అయింది. దానితో నేను ఇంకొన్ని రీల్స్ షేర్ చేయడం స్టార్ట్ చేసా. అలా తెలియకుండానే 2 hours. అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ కి ఎడిక్ట్ అయ్యాను అని. మెయిన్లీ నేను ఇంతలా ఎడిక్ట్ అవ్వడానికి రీజన్ డోపమైన్ హిట్. డోపమైన్ హిట్ అంటే ఏంటి? మనం మన మైండ్ లో రన్ అయ్యే ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్ ని రీల్ ఫామ్ లో చూసేసరికి ఆ రీల్ ని మనం ఓన్ చేసుకుంటాం. అలా చేసుకోవడంతో మనలో ఒక కైండ్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆ ఫీలింగ్ టెంపరరీ హ్యాపీనెస్ ని ఇస్తుంది. అలా రిపీట్ అవుతూ మనం ఒక స్క్రోలింగ్ లూప్ లో పడిపోతాం. ఈ టైప్ ఆఫ్ ఎడిక్షన్ నాకే కాదు, ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసే అందరిలోని ఉంది. దీనికి సొల్యూషనే లేదా అని ఆలోచిస్తూ నేను కొన్ని సోషల్ మీడియా ఎడిక్షన్ ని బ్రేక్ చేసే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో అయ్యి మీకు ఈ వీడియో రూపంలో చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ బిగిన్. ఐడెంటిఫై యువర్ ట్రిగర్స్. మనం ఏం సెర్చ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మనకి రికమెండ్ చేసే అల్గోరిథం ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫాలో అవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఈ అల్గోరిథం నే ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే మనల్ని ఎక్కువసేపు ఆ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసేలా చేసే ఆ ప్లాట్ఫామ్ యూస్ఫుల్ గా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైతే ఫూల్స్ అవుతున్నట్టే లెక్క. మనం ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతున్నాం అంటే అది మన ట్రిగ్గర్ పాయింట్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, దాని నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. లేకపోతే సోషల్ మీడియా వదలడం కష్టమే. టైం లిమిట్స్. ఒక స్పెసిఫిక్ టైం అంటూ పెట్టుకోండి. ఈ లూప్ నుంచి బయటికి రావడానికి అఫ్ కోర్స్ మన డివైస్ లోనే ఆటోమేటిక్ గా టైం రిమైండర్ ఉంటుంది. దానికి జస్ట్ టైం ఇస్తే చాలు, అదే మనకి రిమైండ్ చేస్తుంది. బట్ టైం రిమైండ్ చేయగానే దాన్ని స్కిప్ చేసేస్తే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టే. గుర్తు పెట్టుకోండి, మొబైల్ ఫ్రీ జోన్. మనకంటూ ఒక మొబైల్ ఫ్రీ జోన్ ని సెట్ చేసుకోవాలి. లైక్ మీరు ఇంట్లో ఉన్నా ఆర్ హాస్టల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మనకంటూ నచ్చిన ప్లేస్ ఆర్ స్పాట్ ఉంటుంది. ఆ ఏరియాలో మాక్సిమం మొబైల్ యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, రీప్లేస్ ద హ్యాబిట్. మనం రీల్స్ చూసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుందో అదే లెవెల్ డోపమైన్ రిలీజ్ అయ్యే యాక్టివిటీస్ చేయడం. లైక్ ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ద మోర్ యు రీడ్, ద మోర్ థింగ్స్ యు నో అండ్ లర్నింగ్ న్యూ స్కిల్స్. వీటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది. టిప్ నెంబర్ 5, అన్ఫాలో టాక్సిక్ అకౌంట్స్. మనల్ని బ్యాడ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేసే అకౌంట్స్ కొన్ని ఉంటాయి. వాటి నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో మీరే ఆ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఆ రీల్స్ చూస్తే వెంటనే నో ఇంట్రెస్ట్ ఆర్ స్కిప్ లాంటి ప్రాసెస్ రిపీటెడ్గా చేస్తే ఇన్స్టా అల్గోరిథంని మానిపులేట్ చేయొచ్చు. టిప్ నెంబర్ 6, స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు ఇంట్లో ఉన్న ఆర్ హాస్టల్ రూమ్ లో ఉన్న పక్కన వాళ్ళని పట్టించుకోకుండా ఆ రీల్స్ లైఫ్ లోనే గడిపేస్తూ ఉండకుండా ఫ్రెండ్స్ తో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేయండి. నేను ఈ స్టెప్స్ ని ఫాలో అయ్యి నా ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్ ని తగ్గించుకున్నాను. ఇప్పుడు నాకున్న టైంలో చాలా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటున్నా. అటు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కానీ, అకాడమిక్స్ విషయంలో కానీ, నా కెరియర్ ని బిల్డ్ చేసుకునే వేలో ఇన్స్టా ఎడిక్షన్ ని మాక్సిమం తగ్గించేసా. మీరు కూడా నాలానే ఎడిక్ట్ అయ్యి ఉంటే నేను ఇప్పటి వరకు చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసి మీ టైం క్వాలిటీని పెంచుకోండి. ఈ వీడియోలో నేను చెప్పగలిగేది ఒకటే, ఫోకస్ ఆన్ యువర్ క్వాలిటీ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ కైండ్ ఆఫ్ క్రింజ్ స్టఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.